రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కోయంబత్తూరులో. ఒక 10 years పాపని కొందరు కిడ్నాప్ చేసి ఆమెను గలీజ్ చేసిన తర్వాత ఆమెను చంపేస్తే, ఆ చిన్న పాపని చంపేస్తే అక్కడున్న పోలీసులు సిగ్గు లేకుండా నవ్వుతున్నారు ఒక ప్రెస్ మీట్ లో. నిజంగా ఎంత షేమ్ఫుల్ ఇన్సిడెంట్ అంటే, అక్కడ ఒక చిన్న పాపని గలీజ్ చేసి చంపితే అది కూడా నార్మల్ ఇన్సిడెంట్ కాదు. అండ్ జరిగింది కూడా ఒక నార్మల్ ఒక టీనేజర్ కి ఆర్ ఎల్స్ ఒక ఏజ్డ్ పర్సన్ కి కాదు. జరిగింది ఒక చిన్న 10 years పాపకి జరిగితే అది కూడా గలీజ్ ఇన్సిడెంట్ చేస్తే, అలాంటి ఆ ఇన్సిడెంట్ గురించి ప్రెస్ మీట్ పైనకి వస్తే నార్మల్ గా ఎంకాలనో లేదంటే నార్మల్ ఏదో కేసు సాల్వ్ చేసేటప్పుడు కూడా కాదు, ఒక హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా షేమ్ఫుల్ గా ఎంత డిసిప్లిన్ లేకపోతే అలా నవ్వుంటారు. నార్మల్ గా పోలీస్ జాబ్ రావాలి అంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఇంకా మేనర్స్ చాలా ఎక్కువగా ఉండాలి పోలీస్ అవ్వాలి అంటే. సో అలాంటి అంత పెద్ద ఆఫీసర్ అయ్యుండి అండ్ అంత పెద్ద ఆఫీసర్ అయినందుకు ఆమె ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కూడా ఉండి ఉంటుంది కదా. అంతే ఎక్స్పీరియన్స్ ఉంచుకొని కూడా ఆమె ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా బిహేవ్ చేయకుండా ఒక ఇన్సిడెంట్ గురించి ప్రెస్ మీట్ పెడితే, ఆ ఇన్సిడెంట్ లో ఆ చిన్న పాపకి అన్యాయం జరిగింది అని తెలిసి కూడా నవ్వుతున్నారంటే ఎంత సిగ్గుచేటు. నిజంగా చాలా షేమ్ఫుల్ అని చెప్పాలి. అసలు ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది అంటే, రీసెంట్ గా ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ కోయంబత్తూరులోని సల్లార్ అనే ఒక చిన్న విలేజ్ కి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది. అయితే 21st May రోజు ఆ చిన్న పాప గ్రాసరీస్ కోసం అని బయటికి వెళ్ళింది. అయితే అప్పుడే మోహన్ ఇంకా కార్తిక్ అనే ఇద్దరు అబ్బాయిలు, ఇది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇద్దరు అబ్బాయిలు అయితే రావడం జరిగిందంట. అండ్ ఆ ఇద్దరు అబ్బాయిలు ఎవరు అంటే మోహన్ ఇంకా కార్తిక్. వీరిద్దరు అయితే ఒక బండి పైన వచ్చి ఆమెను కిడ్నాప్ చేశారంట. ఫస్ట్ కిడ్నాప్ చేశారు 21st May రోజు. అప్పటికి కూడా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ఆ రోజే 9 to 11 PM మధ్యలో ఆ పేరెంట్స్ అయితే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వగానే వాళ్ళు కూడా ఒక 5 members టీమ్ ని పెట్టుకొని ఆ కేసుని అయితే సాల్వ్ చేద్దామని రెడీ ఉండే. అప్పటి వరకు బానే ఉండే. సో వాళ్ళు కూడా అప్పటి నుంచి కేసుని స్టార్ట్ చేశారు, కేసుని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు, ఎవరు ఏంది అని కనుక్కున్నారు. అయితే ఆ ఇద్దరు అయితే తెలవడం జరిగింది. ఆ ఇద్దరు కూడా ఎలా తెలిసారు అంటే, సీసీ కెమెరాలో కనబడ్డారు, బట్ వాళ్ళు ఎవరో తెలీదు. అండ్ సీసీ కెమెరాలో కూడా క్లారిటీగా కనిపించట్లేదు. సో అయితే అక్కడున్న ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కొందరు ఉండే అంట, వాళ్ళు కూడా చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప వాళ్ళు కూడా ఏం చేయలేదు. బట్ ఎందుకు ఏం చేయలేదు ఇవన్నీ ఏం బయటికి రాలేదు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే, సో ఇద్దరు అబ్బాయిలు వచ్చి కిడ్నాప్ చేయడం జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మోహన్ ఇంకా కార్తిక్ వీళ్ళిద్దరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మోహన్ అనే వ్యక్తి అయితే జైల్లో ఉన్నాడు, రిమాండ్ లోకి తీసుకున్నారు. బట్ కార్తిక్ అనే వ్యక్తిని హాస్పిటల్లో మేపుతున్నారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరు తెలిసిన తర్వాత ఫస్ట్ కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్తే, కార్తిక్ వాళ్ళ వాళ్ళ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ నుండి బాల్కనీ నుండి దుంకిపోయాడంట తప్పించుకోవడానికి. అయితే అప్పుడు అతని కాళ్ళు చేతి ఇరిగేసరికి అతన్ని అయితే ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో అతనికి హెల్త్ బాగాలేదు కదా, అంటే కాలు చేతులు ఇరిగినాయి కాబట్టి పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేయలేదు. అతనికి హెల్ప్ చేసిన మోహన్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ మోహన్ ని ఇప్పుడు జైల్లో మేపుతున్నారు. అండ్ ఇదే కాకుండా యాక్చువల్లీ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది 21st May రోజు. అండ్ ఆ అమ్మాయిని గలీజ్ చేసి, నేను ఇంగ్లీష్ వర్డ్స్ ని వాడాలనుకోవట్లేను, ఎందుకంటే ఇలాంటి వర్డ్స్ ని కనుక వాడితే నా ఛానల్ ని ఎగరగొట్టేస్తుంది. కాబట్టి నేను మన తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఆ అమ్మాయిని అయితే వెళ్ళి ఆ చిన్న పాపని గలీజ్ చేసి చంపేశారనమాట. అండ్ చంపిన తర్వాత కూడా ఆ బాడీని ఒక లేక్ లో పడేశారనమాట, ఒక చిన్న కాలువ లాంటి దాంట్లో పడేశారనమాట ఆ చిన్న పాప బాడీని. దాని తర్వాత పోలీసులు 1 or 2 days తర్వాత ఆ బాడీని ఒక లేక్ లో చూసారంట, అదే ఆ కాలువలో చూసారంట. ఒకవేళ పోలీసులు కనుక వెంటనే దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ని తీసుకుని అప్పటి నుండే గనుక సర్చింగ్ మొదలు పెట్టి ఉంటే ఆ అమ్మాయిని ఇలా చేసి ఉండకపోయేవాళ్ళు. ఎందుకంటే పోలీసుల దగ్గర 2 days వరకు టైం ఉండే, అప్పటికి కూడా సాల్వ్ చేయలేదు. ఒకవేళ అప్పుడే గనుక సర్చింగ్ మొదలు పెట్టి ఉంటే ఆ అమ్మాయి దొరుకుతుండే అండ్ ఆ అమ్మాయి బతుకుంటుండే. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపేశారు. అలా అని వాళ్ళ పేరెంట్స్ కి న్యాయం జరుగుతుందా అంటే, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఓకే, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. సో వాళ్ళిద్దరిని నెక్స్ట్ ఏం చేస్తారు అని అది విడిచిపెడితే, ఒక ప్రెస్ మీట్ లో 24th May రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి కేసు గురించి మాట్లాడుతూ చిల్లరగా నవ్వుతున్నారు పోలీసులు, చిల్లరగా నవ్వుతున్నారు. దీని గురించి కొత్త సీఎం అయిన విజయ్ తలపతి వరకు వెళ్ళింది. విజయ్ తలపతి ఏమంటున్నాడు అంటే, కొత్త సీఎం కదా, రీసెంట్ గా 17 days బ్యాక్ సీఎం అయ్యాడు. సో అతను ఏమంటున్నాడు అంటే, ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇంకోసారి ఎవరికైనా ఈ ఇన్సిడెంట్ చెయ్యాలి అంటేనే వెన్నుపోటులో వణికి పుట్టాలి అని ఒక మాట అన్నాడు అనమాట వాళ్ళ భాషలో. సో ఇక్కడ గవర్నమెంట్ ది తప్పు, మెయిన్ గా పోలీస్ ది చాలా అంటే చాలా తప్పు. ఒకవేళ వాళ్ళు దోలాడి ఉంటే దొరుకుతుండే, సరే దొరకలేదు అనుకుందాం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు అనుకున్నాం. సో అలాంటప్పుడు ఇలా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లలో నవ్వుకుంటూ ఒక చిన్న పిల్ల
టాపిక్ పైన నవ్వుకుంటూ చేస్తున్నారు, ఒక కేస్ ని సాల్వ్ చేయడానికి రాదు, అంతే తప్ప ఇలా నవ్వుకుంటూ కూర్చుంటున్నారు అంటే మీరే ఇమాజిన్ చేసుకోండి ఎలా రూల్ చేస్తున్నారో, ఎలా ఒక కేస్ ని సాల్వ్ చేస్తున్నారు అనేది. ఒకవేళ ఇదే కనుక సీఎం ఇంట్లోనో లేదంటే ఒక ఎమ్మెల్యే ఇంట్లోనో జరిగితే, లేదంటే ఆ పోలీస్ వాళ్ళ ఇంట్లోనే జరిగితే వాళ్ళు ఇంత లేట్ గా రియాక్ట్ అవుతారా? ఇంత లేట్ గా రియాక్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల చనిపోవడం జరిగింది. ఒకవేళ ఇంత లేట్ గా రియాక్ట్ అయ్యి ఉండకపోతే ఆ పిల్ల బతుకుతుండేమో. అండ్ అదే కాకుండా సీఎం అయినప్పుడు విజయ్ తలపతి ఆబ్జెక్టివ్స్ లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది? ఉమెన్ ని ప్రొటెక్ట్ చేయడం అండ్ ఉమెన్ ని సేఫ్ గా చూసుకోవడమే మెయిన్ ఎయిమ్ అని. మరి అలాంటప్పుడు ఆ చిన్న పాప కూడా ఒక గర్లే కదా, మరి అలాంటి ఆ పాపని చూసుకోలేకపోయావు, అలాంటిది 17 days లోపే, మరి అలాంటిది ఇంకా 5 years రూల్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఎలా చూసుకుంటాడు? సో సీఎం ఏమన్నాడు, దీని గురించి కూడా రియాక్ట్ అయ్యాడు. సీఎం కూడా రియాక్ట్ అయ్యి ఏమంటున్నాడు అంటే ఇంకోసారి చెయ్యాలంటే వెనుక పుట్టాలి అన్నాడు. సరే ఈసారి తప్పు జరిగిపోయింది, నెక్స్ట్ సారి మళ్ళీ జరగదు అనుకుందాం. మరి అలాంటప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ఆఫీసర్స్ అందరూ, లేదంటే ఇలాంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సీరియస్ గా ఉండాలి, రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కేసు వచ్చింది అంటే ఆ కేసుని సాల్వ్ చేయాలి, ఆ కేసు గురించి సీరియస్ గా మాట్లాడాలి. ఇంకోటి దీని గురించి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే, ఈ ఇన్సిడెంట్ గురించి వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము నవ్వింది ఆ ఇన్సిడెంట్ గురించి కాదు, ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మేము వేరే టాపిక్ గురించి నవ్వుతున్నామని వాళ్ళని వాళ్ళు బ్యాక్ చేసుకుంటారు. పోలీసులే సపోర్ట్ చేసుకొని మాట్లాడుతారు. సరే దేని గురించి అయితే నవ్విరు, బట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటిది, మీరు చేస్తున్నది ఏంటిది? అక్కడ సిచ్యువేషన్ ఆ చిన్న పాప గురించి. అలాంటి ఆ చిన్న పాప గురించి అయిన టాపిక్ లో మీరు వేరే జోక్స్ తెచ్చుకొని, మీరు వేరే జోక్స్ వేసుకొని నవ్వడం కరెక్టా? వాళ్ళు చేసిన 2 పెద్ద తప్పులు. ఒక తప్పేమో ఆ కేసుని సాల్వ్ చేయలేకపోయారు, ఒకవేళ వెంటనే వెతికి ఉంటే కిడ్నాప్ చేసినప్పుడే ఆ పిల్ల దొరుకుతుండే. ఇదొక తప్పైతే మరొక తప్పే ఇలా ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడం. ఇక్కడ ఆ పేరెంట్స్ కి న్యాయం జరగాలి అంటే, ఇక్కడ ఎవరైతే నవ్వారో, ఏ పోలీస్ ఆఫీసర్స్ అయితే నవ్వారో, సో వాళ్ళనైతే ఆ సీట్ నుండి, ఆ ప్లేస్ లో నుండి తీసేసాలి, అంటే వాళ్ళని జాబ్ లో నుండి తీసేసాలి. సో దీని వల్ల ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ థింగ్ నెక్స్ట్ వచ్చే పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిన్సియర్ గా ఉంటారు. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ ని సాల్వ్ చేయాలి అన్నా కూడా పోలీస్ ఆఫీసర్స్ సిన్సియర్ గా సాల్వ్ చేస్తారు. అండ్ అదే కాకుండా ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ గా, షేమ్ఫుల్ గా బిహేవ్ చేయరు. ఇంకోటి ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఆ ఇద్దరు ఈ అమ్మాయిని ఎందుకు ట్రాప్ చేశారు, ఈ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేసి ఎందుకు అలా చేశారు అంటే, దీనికి ఎంకలేం స్టోరీ లేదు, ర్యాండమ్ గా ఆ ఇన్సిడెంట్ జరిగిందని పోలీస్ వాళ్ళే చెప్తున్నారు. ఈ పాపను అనుకోలేదు, ప్లాన్ చేయలేదు, జస్ట్ కిడ్నాప్ చేయాలనుకున్నారు, చేసేశారు. ఏం ప్లాన్ లేకుండా, అసలు వాళ్ళకి ఏం లోపట వేరే ఏం స్టోరీ లేకుండా ఇలాంటి ఇన్సిడెంట్ చేశాడు అంటే వానికి ఎంత ధైర్యం ఉంటే చేసుంటాడు. ఇప్పుడు నార్మల్ గా ఇన్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి ఏదో లోపట కొట్లాటలు ఏమైనా జరిగి ఉంటే వాటి వల్ల ప్లాన్ చేసి వాటి వల్ల ఏమైనా చేస్తే ఏమో అనుకోవచ్చు. అలాంటి ఇన్సిడెంట్ చేశాడు అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఆ ఇన్సిడెంట్ చేస్తారు. ఆ ఇన్సిడెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది తెలుసా? మన గవర్నమెంట్ అండ్ మనని ప్రొటెక్ట్ చేసే పోలీసులు చక్కగా లేరని అర్థం. ఎందుకంటే వాళ్ళు అంత ధైర్యంగా చేశారు అంటే వాళ్ళకు ఒకటి తెలుసు, మహా అంటే జైలుకి పంపిస్తారు, అక్కడ కూడా మేపుతారు, అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అనే వాళ్ళ థాట్. నిజంగా ఏదో ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ సస్పెక్ట్ ని ఏం చేస్తారు, జైలుకి పంపిస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఆయనకి తిండి పెడతారు, నెల మొత్తం మేపుతానే ఉంటారు. ఒక నెల రోజులు, మహా అంటే ఒక 1 year తర్వాత వాడిని వదిలేస్తారు. మళ్ళీ ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇలానే రిపీట్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ తప్పు ఎవరిది? ఆబ్వియస్లీ గవర్నమెంట్ దే కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగొద్దు అంటే ఇప్పటికీ ఎన్నోసార్లు మన వీడియోస్ లోనే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వద్దు అంటే గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రెజర్ పెట్టాలి. ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఎవరైతే సస్పెక్ట్ ఉంటారో అని సావగొట్టుర్రి అని. అలాంటి ప్రెజర్ కనుక గవర్నమెంట్ పోలీసుల పైన పెడితే పోలీసులు సిన్సియర్ గా ఉంటారు, అంతే తప్ప ఇలా చిల్లర్ గా నవ్వుకుంటుంటారు ప్రెస్ మీట్లలో. సో దీని గురించి నేనైతే కొంచెం లేట్ గా వాయిస్ రేజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏం జరిగింది అంటే, సో దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వీడియో అయితే చేయలేదు ఇన్ని రోజులు. సో ఇప్పుడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నా. అండ్ దీని గురించి తమిళనాడు పీపుల్ కూడా ఎవరు వాయిస్ రేజ్ చేయట్లేదంట, యూట్యూబర్స్ కానివ్వండి, కాంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, ఎవరు కూడా దీని గురించి వాయిస్ రేజ్ చేయట్లేదంట. సో ఎందుకో తెలీదు, బట్ మనమైతే రేజ్ చేయాలి కదా, మన కంట్రీలో అయ్యింది కాబట్టి మనం డెఫినెట్ గా రేజ్ చేస్తాం. సో ఈ వీడియో చాలా మంది వరకు వెళ్ళాలి అండ్ చాలా మందికి అవేర్నెస్ రావాలి కాబట్టి వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.